హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 5 ట్రేడ్స్ తీసుకున్నాను. 5 ట్రేడ్స్ నవి ప్రాఫిట్ బుకింగ్. ఫ్రైడే రోజు బిటిఎస్టి పుట్ సైడ్ హోల్డ్ చేశాను. దాంట్లో నాకు 185 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందండి. సో చూద్దాము ఆ ట్రేడ్స్ ఎందుకు తీసుకున్నాను అండ్ ఆ ప్రాఫిట్ బుకింగ్స్ ఏంటి అని. సి ఫ్రైడే లైవ్ మార్కెట్ లో మీరు చూడొచ్చు, ఫ్రైడే మార్నింగే నేను బిటిఎస్టి తీసుకున్నాను. సెల్ సైడ్ 9:19 ఏమో తీసుకున్నాను. పొజిషన్ లాంగ్ హోల్డ్ చేసుకున్నాను. దాని తర్వాత ఇవాళ మార్నింగ్ టార్గెట్స్ తీసుకున్నాను అండ్ టార్గెట్స్ వచ్చేసి 800, 810. సో 810 కి నాకు వచ్చిన ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 185 పాయింట్స్. బిటిఎస్టి పుట్ సైడ్ హోల్డింగ్ ఇవాళ మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగింది కాబట్టి నాకు ప్రాఫిట్ బుకింగ్ అయ్యింది. అండ్ మీకు నేను మన ప్రీవియస్ ఫ్రైడే వీడియోలో అండ్ ఆ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, నేను మార్కెట్ సెల్ సైడ్ చూస్తున్నాను, ఎందుకంటే ఆర్డర్ బ్లాక్ రేటెస్ట్ ఉంది కాబట్టి నేను పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను అని కూడా చెప్పాను. అండ్ దాని ప్రాఫిట్ బుకింగ్ ఇవాళ మీరు చూడొచ్చు. దాని తర్వాత ఫస్ట్ ట్రేడ్ నేను పుట్ సైడ్ తీసుకున్నాను. ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 50 పాయింట్స్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి క్రూడ్ ఆయిల్ లో తీసుకున్నాను, ఎందుకంటే మార్కెట్ ఏం చేసింది అంటే ఫాల్ అయిన తరువాత మళ్ళీ బయ్యింగ్ ఇస్తూ నో ఆర్డర్ బ్లాక్ ఇస్తూ ఇన్ డిసిజన్ క్యాండిల్ ఇచ్చింది. సో నాకు మార్కెట్ అనేది అర్థం కాలేదు, ఎందుకు ఇలా మార్కెట్ బిహేవ్ చేసిందని అర్థం కాలేదు. సో నేనేం చేశాను అంటే క్రూడ్ ఆయిల్ లో ట్రేడ్ తీసుకున్నాను, పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ నాకు క్రూడ్ ఆయిల్ లో 160 ఎంట్రీ, 197 ఎగ్జిట్, 37 పాయింట్స్ అనేవి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ బ్రేకర్ బ్లాక్ ఉంది. ఫస్ట్ టైం ట్రేడ్ తీసుకున్నప్పుడు కూడా బ్రేకర్ బ్లాక్ రిజెక్షన్ లోనే తీసుకున్నాను. బ్రేకర్ బ్లాక్ రిజెక్షన్ లోనే తీసుకున్నాను. ఇక్కడ ఇక్కడ ఈ రిజెక్షన్ లో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ మార్కెట్ క్యాండిల్ దీని లోపల ట్రేడ్ చేస్తుంటేనే నేను ట్రేడ్ తీసుకున్నాను. అందుకనే నాకు ఇక్కడ 35 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. దాని తర్వాత 14 పాయింట్స్, దాని తర్వాత 27 పాయింట్స్ పుట్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. దానికి రీజన్ వచ్చేసి మార్కెట్ లో రీసెంట్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయింది కదా, సో రిజెక్షన్ లో ట్రేడ్ తీసుకున్నాను. ఈ క్యాండిల్ అనేది కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి కిందికి వచ్చి పైకి వెళ్ళింది. దీని లోపల నాకు ట్రైలింగ్ లో ప్రాఫిట్ బుకింగ్ అయింది. లాస్ట్ ట్రేడ్ వచ్చేసి రెడ్ ఇండిసిజన్, ఎందుకంటే బ్రేకర్ బ్లాక్ లెవెల్ బ్రేక్ అయ్యింది అంటే మనకు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. సో గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఎక్కడ ఫామ్ కాలేదు. దట్స్ వై నేనేం చేశాను, ఇక్కడ రెడ్ క్యాండిల్ క్లోజ్ చేయగానే ట్రేడ్ తీసుకున్నాను. ఎండ్ ఆఫ్ ది డే కాబట్టి, క్లోజింగ్ కాబట్టి మార్కెట్ చాలా పడింది. లగ్భగ్ 125 పాయింట్స్ పడ్డది. అయినా నాకు 27 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయింది. బికాస్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ది మార్కెట్ అనేది నియర్ ఉంది కాబట్టి ప్రీమియం మెల్టింగ్ కూడా హై ఉంది. ఇవాళ మార్కెట్ లో ఏం జరిగింది అంటే ఫేర్ వాల్యూ గ్యాప్ వచ్చింది, బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది వచ్చింది. బయింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ కింద ఉంది, ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. అయినా నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు. ట్రేడ్ ఎందుకు తీసుకోలేదు అంటే మార్కెట్ లో ఫస్ట్ క్యాండిల్ మనకు బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఆర్ ఎఫ్ఈజీ ఎనీథింగ్ ఇచ్చినప్పుడు మనకు మార్కెట్ ఏం చేయాలి, మన మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా అండి, ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ ఉంది కదా, ఈ క్లోజింగ్ దగ్గరికి వెళ్ళి రీటెస్ట్ అవ్వాలి. చలో ఇక్కడికి వెళ్ళి మార్కెట్ రీటెస్ట్ కాలేదు, అలా అని మార్కెట్ ఎఫ్ఈజీ దగ్గరైనా రీటెస్ట్ అవ్వాలి. ఎఫ్ఈజీ దగ్గర కూడా రీటెస్ట్ కాలేదు. మార్కెట్ మన ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర రీటెస్ట్ అయినా, ఎఫ్ఈజీ దగ్గర రీటెస్ట్ అయి ఉన్నా నేను బయ్యింగ్ సైడ్ ట్రేడ్ తీసుకునేవాడిని. మార్కెట్ ఇక్కడ ఎక్కడ రీటెస్ట్ కాలేదు కాబట్టి నేను ట్రేడ్ తీసుకోలేదు. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయండి, నా ప్రతి ఒక్క ట్రేడ్ ఇవాళ నేను బ్యాంక్ నిఫ్టీలోనే తీసుకున్నాను, సెన్సెక్స్ లో తీసుకోలేదు. ఎందుకు నేను సెన్సెక్స్ లో ట్రేడ్ తీసుకోలేదంటే, సెన్సెక్స్ లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మార్నింగ్ అయితే వదిలేసాను మార్కెట్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ లో ఏం జరిగింది సెన్సెక్స్ లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగింది, బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇన్వాలిడ్ జరిగింది. ఓకే, ఇది ఇన్వాలిడ్ మార్కింగ్. చలో ఇన్వాలిడ్ జరిగింది. దాని తర్వాత నో ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది, మళ్ళీ ఆర్డర్ బ్లాక్ ఇచ్చి మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ వ్యాలిడ్ చేసి వ్యాలిడ్ దగ్గరికి ఫాలో అయింది. సో నిఫ్టీ సెన్సెక్స్ అనేది కంప్లీట్ గా నాకు కన్ఫ్యూజ్ ఉంది కాబట్టి ఇవాళ నేను క్రూడ్ ఆయిల్ ప్లస్ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేశానండి. ఓకేనా, సో ఇలా అయితే ఇవాళ అయితే ఇలా ప్రాఫిట్ బుకింగ్ తో నేను బయటపడ్డాను. బట్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేను మార్కెట్ బయ్యింగ్ సైడ్ చూడట్లేదు. అందుకే ఈ నెల నేను 4 BTST తీసుకున్నాను, 4 BTSTs. 4 BTSTs పుట్ సైడ్ నాకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, ఎందుకంటే మార్కెట్ ఆ ట్రెండ్ లో ఉంది కాబట్టి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మార్కెట్ సెల్లింగ్ సైడ్ ఉంది, బయింగ్ సైడ్ చూడట్లేదు. మార్కెట్ బయింగ్ సైడ్ వెళితే
అది కంప్లీట్ గా లిక్విడిటీ కోసం వెళ్తుందండి. ఇది మాత్రం పక్క. ఓకేనా? సో రేపటి అనాలిసిస్ మనం చూసుకుందాము. రేపటి అనాలిసిస్ కి అయితే బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది అండ్ రీసెంట్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. ఓకే, ఈ 2 పాయింట్సే రేపటి మార్కెట్ లో మనకి ఇంపార్టెంట్. గ్యాప్ డౌన్ జరిగితే అనాలిసిస్ డిఫరెంట్ ఉంటది. గ్యాప్ డౌన్ అనాలిసిస్ మీకు నేను మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో పంపించేస్తాను. మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్. ఇంకోటి మీకు చెప్పాలి, నిన్న నా లక్కీయెస్ట్ డే ఇన్ బిట్ కాయిన్ అండ్ ఇది ట్రేడ్ ఎగ్జిక్యూషన్ అండ్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ ప్రైస్ ట్రేడ్ లెవెల్స్ కూడా ఉన్నాయి. నా ట్రేడ్ వచ్చేసి 64328 లో తీసుకున్నాను. దాని తర్వాత 64319 లో తీసేశాను. క్వాంటిటీ కొంచెం బాగానే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ నా ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి $10,480, లగ్భగ్ 9.97 lakhs. ఇది నిన్న నా బెస్ట్ డే ఇన్ క్రిప్టో కరెన్సీ. ఈ నెలలో ఇది సెకండ్ చాలా పెద్ద ప్రాఫిట్ అండి. ఓకేనా? ఇది నేను షేర్ కూడా చేసుకున్నాను, మీతో షేర్ కూడా చేశాను మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్కి వస్తే, మీరు నా గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు, నేను జెన్యున్ ఫేక్ అని, మీరు డైరెక్ట్ గా మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ అనేది జాయిన్ అవ్వండి. మీకే అర్థమైపోతుంది దాని లోపల నేను ఏమేం చెప్తున్నానో ఏమేమి చూపిస్తున్నాను. ఓకే, రైట్. సో ఈ లెవెల్స్ ఎందుకు నేను ఇంపార్టెంట్ అంటున్నాను అంటే, బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయ్యింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ ఇంపార్టెంట్. రీటెస్ట్ రివర్సల్ ఇవ్వకుండా మార్కెట్ ఇలా రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే మనకు డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఉంటది. అండ్ రీసెంట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది కాబట్టి దీనిపైన ఎక్కడ ఒక్క రెడ్ క్యాండిల్ కూడా ఫామ్ చేయొద్దు. ఫస్ట్ క్యాండిల్ ఫామ్ చేసింది అంటే మార్కెట్ సెల్లింగ్, గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది అంటే వెయిట్ ఫర్ రీటెస్ట్ రివర్సల్. ఇది నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో ప్రొవైడ్ చేసేస్తానండి. ఓకేనా? ఈ కంప్లీట్ ప్రిడిక్షన్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది వచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, ఇది వచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. అండ్ సేమ్ టు సేమ్ ప్రతి లెవెల్ అనేది బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ అవ్వాలి. ఏ లెవెల్ బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ అవ్వాలి. వితౌట్ దీస్ లెవెల్ కన్ఫర్మేషన్ రీటెస్ట్ రివర్సల్ మనం ట్రేడ్ అనేది తీసుకోవద్దు. ఓకేనా అండి? డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, సారీ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, ఈ రెండు ఇంపార్టెంట్. రీటెస్ట్ కన్ఫర్మేషన్, వితౌట్ రీటెస్ట్ రివర్సల్ కన్ఫర్మేషన్ ట్రేడ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయకూడదు. పైకి మార్కెట్ వెళ్ళాలి అంటే విత్ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అవ్వాలి. కింద మార్కెట్ పడాలి అంటే విత్ రెడ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ అవ్వాలి. వితౌట్ జోన్, వితౌట్ సప్లై పాయింట్, వితౌట్ డిమాండ్ పాయింట్ ట్రేడ్ అనేది మార్కెట్ లో చేయొద్దండి. నేను మార్కెట్ లో వెయిట్ చేస్తాను, ప్రాపర్ ట్రేడ్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తాను. రిజెక్షన్స్ ఉంటే రీటెస్ట్ ఉంటేనే ట్రేడ్ చేస్తాను. కంటిన్యూ మార్కెట్ లో ఎప్పుడు నేను ట్రేడ్ చేయను. అందుకనే నాకు లాసెస్ అనేవి చాలా మినిమం అవుతాయి, చాలా మినిమం అవుతాయి. మాక్సిమం లాసెస్ అనేది మీరు 1 year నుంచి నా దగ్గర చూడలేరు. అండ్ చెప్పలేము, బై గాడ్ గ్రేస్ చిన్న పెద్ద లాస్ రావచ్చు. బట్ ఏంటంటే పెద్ద లాస్ అనేది నేను తీసుకుని, ఎందుకంటే నేను జోన్స్, డిమాండ్ పాయింట్స్, సప్లై పాయింట్స్, రీటెస్ట్, రిజెక్షన్స్ మీద వర్క్ చేస్తానండి. ఓకేనా? సో మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.